తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా కృత్రిమంగా క్రియేట్ చేస్తున్నటువంటి డిమాండ్. అటు యాజమాన్యాలకి, పెట్రోల్ బంకుల యాజమాన్యాలకి, అలాగే కంపెనీలకి మధ్య సమన్వయం లేకపోవటం, క్రెడిట్ పాలసీని టైటన్ చేయటం, ఈ కారణంగా పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. వాస్తవమైనటువంటి కొరత లేదు భారతదేశంలో అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. కాకపోతే డీజిల్ పెట్రోలు సంబంధించి కంపెనీలకి ముందుగానే అమౌంట్ పే చేస్తే ఎంత అవసరమో అంత పెట్రోల్ డీజిల్ పంపిస్తూ ఉన్నారు. ఎవరికి? పెట్రోలు బంకుల డీజిల్ యాజమాన్యాలకు సంబంధించి. మరి వీళ్ళు ఎందుకు ముందు పే చేయట్లేదంటే గతంలో క్రెడిట్ ఇచ్చేవాళ్ళు కంపెనీలు ఇప్పుడు క్రెడిట్ ఇవ్వట్లేదని చెప్పి డిమాండ్ సప్లై సూత్రం ఇక్కడ వర్తింపజేస్తారు. ఒకప్పుడు ప్లెంటీ ఆఫ్ బంకుల్ని పెట్టించింది బీపీఎల్, భారత్ పెట్రోలియం, అలాగే హెచ్పి, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఇండియన్ ఆయిల్ కానీ, ఈ కంపెనీలు ఏం చేసింది, పోటీ పడి అనేక మందిని ఆకర్షించి పెట్రోల్ బంకులు పెట్టించాయి. అప్పుడు పెట్రోలు, డీజిల్, ఇంధనం విస్తృతంగా విదేశాల నుంచి వస్తుంది. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్నటువంటి క్రమంలో కొంత లిమిటెడ్గా వస్తుంది. అయినప్పటికీ భారతదేశంలో స్టాక్ ఉంది, 2-3 నెలలు సరిపోయే స్టాక్ ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఎందుకు ఈ కొరత, నో స్టాక్ బోర్డులు ఏర్పడుతున్నాయంటే క్రెడిట్ పాలసీని మార్చాయి కంపెనీలు, అన్నీ మార్చాయి. ఇంతకుముందు 2-3 రోజులు క్రెడిట్ ఉన్నప్పటికీ కూడా ఇచ్చేవాళ్ళు, సప్లై చేసేవాళ్ళు. ఇన్నెన్ని పెట్టగానే ఇమీడియట్గా పెట్రోలు, డీజిల్ ట్యాంకర్స్ వచ్చి నింపేవి. కానీ ఇప్పుడు డీడీ తీసిన తర్వాత, అమౌంట్ జమ అయిన తర్వాత అప్పుడు పంపిస్తున్నారు. జనరల్గా కొరత ఉన్నప్పుడు ఎవరైనా ఇదే చేస్తారు, ఏ కంపెనీ అయినా అదే చేస్తుంది. ఇప్పుడు భారత్ పెట్రోలియం కానీ, హిందుస్థాన్ పెట్రోలియం కానీ, హిందుస్థాన్ పెట్రోలియంతో పాటు ఇండియన్ ఆయిల్ కానీ, ఇవన్నీ కూడా ఇదే పాలసీని అనుసరిస్తున్నాయి. అందుకే చాలామంది పెట్రోల్ బంకుల యాజమాన్యాలు ముందుగా డబ్బులు కట్టడానికి ఇష్టం లేక ఇండియన్ పెట్టడం లేదు. ఇండియన్ పెట్టడం కారణంగానే ఈ కొరత ఏర్పడుతుంది.